మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కోర్టు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా రాకపోయేసరికి నాకైతే గుండాగినంత పనైంది. నీ టైమింగు తెలివితేటలు మాత్రం సూపర్ సూపర్ సూర్య. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి సూర్య. మా డిపార్ట్మెంట్ చేయలేని పని మీరొక్కరే చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయకపోతే నేనెందుకు, మా స్నేహం ఎందుకు? రెండుసార్లు నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు ఉరిశిక్ష పడకుండా సమయానికొచ్చి నన్ను సేవ్ చేశావు. ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకుంటానో నాకే తెలియటం లేదు. ఎన్నో జన్మలెందుకు? ఆ దేవుడు కరుణిస్తే ఈ జన్మలోనే అవకాశం దొరకచ్చు. దొరకాలని నేను కోరుకుంటున్నాను. సంధ్య, సూర్య మాటిచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు, నమ్మకాన్ని కాపాడుకుంటాడు అని నేను ఆ రోజే జైల్లో చెప్పాను. చూడు, ఇప్పుడు అదే జరిగింది. అందుకే ఇలాంటి ఫ్రెండ్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అనుకుంటాను. నీ అభిమానాన్ని, ప్రేమని నేను కూడా దూరం చేసుకోను ఆకాష్. చూసారా, అందరూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు, కానీ సంధ్య ఎందుకు సైలెంట్గా ఉంది? ఆకాష్ రిలీజ్ అయిన ఎగ్జైట్మెంట్లో మాటలు రావటం లేదా? లేక సాక్ష్యం తీసుకురావడానికి లేట్ చేశానన్న కోపమా? ఎక్సైట్మెంట్ కాదు, కానీ నాకు తెలిసి ఆ రెండోదే అనుకుంటున్నాను. అవునా సంధ్య? ఆకాష్ చెప్పేది నిజమా? నేను తొందరగానే రావాలనుకున్నాను, కానీ నాకు వీడియో షేర్ చేసిన సూర్యని పట్టుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. పడితే పట్టింది, కానీ పర్ఫెక్ట్గా వచ్చావు కదా. సో ఈ విషయంలో నువ్వు సూర్యని పొగడాల్సిందే సంధ్య. ఇదొక్కటే కాదండి, సూర్య గారిని పొగడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీరు కాపాడింది మీ బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే కాదు, నా తాళిని, మాంగళ్యాన్ని. నో సంధ్య, చిన్న కరెక్షన్. నేను కాపాడింది కేవలం ఆకాష్ని మాత్రమే, మాంగళ్యాన్ని కాదు. ఎందుకంటే అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది ఆకాష్ని మాత్రమే కదా, నీ తాళిని కాదు కదా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అది జోక్ అని అర్థం అవడం లేదా? ఏమయ్యా సూర్య, అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ముందే చెప్పాలి. ఈ శరీరంతో వెంటనే నవ్వడం అంటే చాలా కష్టం. సరే, బయలుదేరదామా? ఓకే అన్నయ్య, నాకు కూడా స్టేషన్లో పనుంది, వెళ్తాను. బాయ్ విక్రమ్. బాయ్. అమ్మా దివ్య, నువ్వు నా కారులో వచ్చేయమ్మా. వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్తారు. ఓకే సార్. బాయ్ మావయ్య. బాయ్ సంధ్య. మనం వెళ్దామా?
జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? మన స్వీట్ హోమ్ లోపలికి కలిసి వెళ్దాం పదా. నువ్వు వెళ్లాల్సిన స్వీట్ హోమ్ ఇది కాదని నీకు గుర్తుంది కదా. వెళ్ళి ఆకాష్కి విషయం చెప్పిరా. ఇద్దరం కలిసి మన ఇంటికి వెళ్దాం. రా సంధ్య. కమోన్ సంధ్య, ఏంటి ఆలస్యం? తొందరగా డోర్ ఓపెన్ చేయి, లోపలికి వెళ్దాం. నేను డోర్ తీయమన్నాను సంధ్య, కీ ఇవ్వమని లేదు. ఓ, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను అని సెంటిమెంట్గా నాతోనే డోర్ ఓపెన్ చేయిస్తున్నావా? కరెక్ట్ ఆకాష్, ఎంతో రిస్క్ చేసి కాపాడుకుంది కదా, ఆ మాత్రం సెంటిమెంట్ లేకపోతే ఎలా? నీ ఇంటి డోర్ని నీ చేత్తో నువ్వే ఓపెన్ చేస్తే మా ఇద్దరికీ హ్యాపీగా ఉంటుంది కదా సంధ్య? సావాసు దోషం అంటే ఇదే. ఇన్నాళ్ళు సంధ్యకున్న సెంటిమెంట్ పిచ్చి నీకు కూడా అంటించిందా? సహవాసమో సాహసమో తెలియదు కానీ సెంటిమెంట్ మాత్రం పిచ్చి కాదు ఆకాష్, ప్రేమ అంతేగా సంధ్య? ఓకే, మీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? డోర్ ఒక్కటే ఓపెన్ చేస్తే చాలా, లేక హారతి పట్టే ప్రోగ్రాం కూడా ఏదన్నా ఉందా? ముందు డోర్ ఓపెన్ చేస్తేనే కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో తెలిసేది. అంతేనంటావా సంధ్య? సరే, కీవు. డోర్ ఓపెన్ చేసేసాను. చాలా? ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఆకాష్. సంధ్య, ఇక వెళ్దాం. వెళ్తారా? ఎక్కడికి? మా ఇంటికి. సూర్య. ఎస్ ఆకాష్, నువ్వు విన్నది కరెక్టే. ఈ క్షణం నుంచి సంధ్య మా ఇంట్లో, మా స్వీట్ హోమ్లో మిస్సెస్ సూర్యగా ఉండబోతోంది. ఏంటి బాస్,
అర్థం కావడం లేదా? షాక్ కొట్టినట్టుందా? చూడు సంధ్య, ఇలా జరగకూడదనే డోర్ ఓపెన్ చేయకముందే ఆకాష్కి విషయం చెప్పమన్నాను. నువ్వు టెన్షన్ పడ్డావో లేక నిజం దాయాలనుకున్నావో సైలెంట్ అయిపోయావు. ఆకాష్ని కన్ఫ్యూజన్లో పెట్టేశావు. సర్లే, నిజమేంటో నేనే చెప్పేస్తాను. చూడు ఆకాష్, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి సంధ్య నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాం. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. నువ్వు నా కండిషన్కి ఒప్పుకుంటే ఆకాష్ని నిర్దోషిగా నేను విడిపిస్తాను. సంధ్య సంతకం పెట్టడం వల్లే నేను నిన్ను సేవ్ చేశాను. అగ్రిమెంట్ ప్రకారం సంధ్యను తీసుకెళ్తున్నాను. సంధ్య, పద. వద్యం రాకముందే మన పాతింటికి వెళ్ళి పాత లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. బాయ్ ఆకాష్. రమ్మంటున్నాను కదా, నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? రా. ఏ తాళి కోసము తల వంచుకున్నదో, ఏడడుగులేసి బతుకు పంచుకున్నదో. ఏ తాళి కోసము ఆగు సంధ్య, నా భార్యగా నా ఇంటికి రాబోతూ నీ మెడలో ఆకాష్ కట్టిన తాళి ఉండడానికి వీల్లేదు. ఈ గుమ్మంలోనే తీసే. ఆకాష్ చేతికి ఇస్తావో లేక కాళ్ళ దగ్గర పడేస్తావో నీ ఇష్టం. యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి? చెరిసగాల జీవితాల గమ్యమేమిటి? కళ్యాణం వైభోగం, కళ్యాణం వైభోగం. ఏంటి సంధ్య, తాళ్ళని అలా చూస్తున్నావు? మెడలో నుంచి తీయడానికి సెంటిమెంట్ అడ్డొస్తుందా? అడ్డొస్తున్నది సెంటిమెంట్ మాత్రమే కాదు, నువ్వు ఆ బంధానికి ఇస్తున్న విలువ కూడా. నీ తాలిబొట్టుని శాసించే హక్కు నాకే కాదు, ఆ దేవుడికి కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ స్టాంప్ పర్పస్ ఏం చేయగలవు? ఏంటి సంధ్య, ఆశ్చర్యంగా ఉందా? నిన్ను బాధ పెట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సంతకం పెట్టించుకొని ఇలా ఎందుకు బూడిద చేస్తున్నానని
షాక్ అవుతున్నావా? ఇన్ని రోజులు నువ్వు చూసిన, ద్వేషించిన సూర్య అబద్ధం, నాటకం. ఇప్పుడు నీ కళ్ళ ముందున్న సూర్యనే నిజమైన సూర్య. నా సంధ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న ఆశతో వచ్చాను. నా మీద నువ్వు చూపించే ప్రేమ కోసం ఎదురు చూశాను. కానీ నీలో మార్పు చూసి నేను తట్టుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే నువ్వు ఆకాష్ భార్యవని తెలిసిందో ఆ క్షణమే మన మధ్య బంధం శాశ్వతంగా దూరం అయిపోయిందని ఫిక్స్ అయ్యాను. కానీ ఆ నిజాన్ని నా మనసు జీర్ణించుకోలేకపోయింది. అందుకే నీ మీద, అమ్మా నాన్నల మీద కోపం చూపించాను. మందుతో నిన్ను మర్చిపోవాలని పిచ్చోడ్లా మారిపోయాను. ఈ ఇంటికొచ్చింది కూడా నీ మీద ఇష్టంతోనో, నేను దక్కించుకోవాలన్న ఆశతోనో కాదు సంధ్య. నీకు నీ భర్త మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని వచ్చాను. నిన్ను నా ఫ్రెండ్ భార్యగానే చూశానే తప్ప ఏ రోజు మిమ్మల్ని విడదీయాలనుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని దూరం చేస్తే నీకన్నా, నా ప్రాణ స్నేహితుడి కన్నా ఎక్కువగా బాధపడేది నేనే. సూర్య, అవును ఆకాష్, ఇన్ని రోజులు సంధ్యను చూసి తన మనసులో మాట తెలిసిన వాడిగా చెప్తున్నాను. సంధ్య ఎప్పటికీ నీదే. తన మనసులోని స్థానం చాలా గొప్పదే. నేను తిరిగొచ్చిన క్షణం నుంచి నన్ను పరాయి వాళ్ళ చూడ్డం అంటే సంధ్య మెడలో నువ్వు కట్టిన తాళికి, మీ బంధానికి ఎంత విలువనిచ్చిందో నువ్వే అర్థం చేసుకో. ఇలాంటి దేవత నీలాంటి దేవుడికే సొంతం అవ్వాలి. ఇన్నాళ్ళు మీ ఇద్దరిని చాలా బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఇదే నా కోరిక. బాయ్. ఆగు సూర్య. నా ప్రాణాలు కాపాడి మా జీవితాల్ని నిలబెట్టి నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వెళ్తాను అన్నా నేనెలా వెళ్ళనిస్తాను? వద్దు ఆకాష్, నన్ను వెళ్ళనివ్వు. నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నాకు ముందే తెలుసు. అందుకే సంధ్య, విక్రమ్ నిన్ను అనుమానించినా వాళ్ళ మీదే కోపడ్డాను తప్ప నిన్నెప్పుడు క్వశ్చన్ చేయలేదు. నువ్వు నాకు స్నేహాన్ని మాత్రమే పంచలేదు సూర్య, నా ప్రాణాల్ని కూడా కాపాడావు. అలాంటి నిన్నెందుకు నేను వదులుకుంటాను? నేనిక్కడ ఉండాలంటే ఒక కండిషన్కి మీరు ఒప్పుకోవాలి. ఏంటది? ఒకే ఇంట్లో ముగ్గురం కలిసి ఉంటే ఈ ప్రపంచం ఏదైనా అనుకోవచ్చు, ఎలాగైనా ఆలోచించవచ్చు. కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి సంధ్యని నా ఫ్రెండ్గా చూస్తాను. సంధ్య కూడా నన్ను ఫ్రెండ్గా చూస్తూ నన్ను పేరుతో పిలవాలి.
దానికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే నేను వెళ్ళిపోతాను. అలాగే సూర్య. ఇప్పుడు హ్యాపీనా? మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి సూర్య. ఉంటుంది, దానికి నాది హామీ. వీళ్ళ ముగ్గురు ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారా? ఎంత హ్యాపీగా ఉన్న వీళ్ళ కథ సుఖాంతం అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అతి కొద్ది రోజుల్లోనే విధి వీళ్ళ జీవితాలతో ఆడుకోబోతోంది.